హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఎన్సీపీ డేస్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో నన్ను అడిగే ప్రశ్న. సో అసలు ఈ యొక్క ఎన్సీపీ డేస్ అంటే ఏంటండి, మాకు కాస్త కన్ఫ్యూజ్గా ఉంది. ఏ డేస్ని ఎన్సీపీ డేస్గా పరిగణిస్తారు అని చెప్పేసి అడిగారు అనమాట. సో మీకు అందుకే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాస్బుక్ అయితే ఓపెన్ చేద్దామండి. మనకేంటంటే కొత్త ఫెసిలిటీ మనకి ఈ పాస్బుక్లో ఇవన్నీ కూడా ఈపీఎఫ్ అనేది కల్పించింది అనమాట. సో నేను పాస్బుక్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, నాకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తాను. నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి నేనైతే లాగిన్ అవుతున్నానండి. మీరు చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్వీస్ హిస్టరీని ఓపెన్ చేయాలి. నేనైతే సర్వీస్ హిస్టరీని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి మన సంబంధించిన సర్వీస్ హిస్టరీ. ఓకేనా, ఓవర్ వ్యూ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఏ కంపెనీలో ఎంతెంత కాలం చేసాము ఏంటని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇక్కడ మనకి టోటల్ ఎన్సీపీ డేస్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు పర్టికులర్గా ఎక్కడైతే సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్లో ఎన్ని ఎన్సీపీ డేస్ ఉన్నాయి, టోటల్గా మీకు ఎన్ని ఎన్సీపీ డేస్ ఉన్నాయి అనేది క్లియర్గా. ఓకేనా, సో అన్ని ఎస్టాబ్లిష్మెంట్లో మీకు ఎన్ని ఎన్సీపీ డేస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక ఎన్సీపీ అంటే ఏం లేదండి, నాన్ కంట్రిబ్యూట్ పీరియడ్ అనమాట. ఓకేనా, సో మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పిఎఫ్ అనేది మీ ఈపీఎఫ్ అకౌంట్లో వేయకపోతే దాన్ని ఎన్సీపీ డే కింద మీకు పరిగణిస్తారన్నమాట. అయితే అసలు ఇక ఎన్సీపీ డేస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కనుక సో చాలామందికి ఏంటంటే కొన్ని కంపెనీస్లో ఈఎల్స్, ఎస్ఎల్స్, అలాగే సిఎల్స్ అని చెప్పేసి కొన్ని లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు కదండి. సిక్ లీవ్స్, అలాగే క్యాజువల్ లీవ్స్ కానివ్వండి, అలాగే ఎర్నింగ్ లీవ్స్ కానివ్వండి, ఇట్లా ఇస్తూ ఉంటారు. ఓకే, అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఎన్సీపీ డే అంటే సో రాని రోజుని ఎన్సీపీ డే కింద ఈపీఎఫ్ఓకి పరిగణిస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటారండి. అయితే ఏంటంటే ఇక్కడ నిజమే, అంటే రాని రోజు అంటే ఎప్పుడైతే ఈపీఎఫ్కి అకౌంట్లోకి అమౌంట్ జమ కాదో సో దాన్ని ఎన్సీపీ డేస్ కింద పరిగణిస్తారు. వీళ్ళు ఈసీఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఎన్ని ఎన్సీపీ డేస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఎన్ని రోజులకి మేము ఈపీఎఫ్ కంట్రిబ్యూట్ అనేది ఇస్తున్నాము అనేది కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఈపీఎఫ్కి సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఎన్సీపీ డే అనేది సో మనకున్న వీక్లీ ఆఫ్సో, ఈఎల్సో, సిక్ లీవ్లో, సిఎల్ లీవ్లో వీటిని పరిగణించరండి. ఓకేనా, ఎందుకంటే ఇది కంపెనీ అఫీషియల్గా మనకి లీవ్లు ఇస్తుందన్నమాట. ఓకేనా, సో లీవ్లు ఇస్తుంది కాబట్టి మనకి ఫుల్ శాలరీ పడుతుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, 30 రోజులకి 30 రోజులు మనకి అమౌంట్ పడుతుంది. మీరు ఏ లీవ్ పెట్టినా కానివ్వండి, ఓకేనా, ఈఎల్ పెట్టినా కానివ్వండి, సిఎల్ పెట్టినా కానీ, ఎస్ఎల్ పెట్టినా కానివ్వండి, వీక్లీ ఆఫ్ అయినా కానివ్వండి, మీకు 30 రోజులు అయితే 30 రోజులు, 31 రోజు అయితే 31 రోజు సో ఫుల్గా మీకు శాలరీ పడుతుంది. సో ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు, మనకి దీన్ని ఎన్సీపీ డేస్గా పరిగణించరు అనమాట. ఓకేనా, సో ఈ యొక్క ఆఫ్లు, వీక్లీ ఆఫ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఎన్సీపీ డేస్ కింద పరిగణించరు. మీకు ఎప్పుడైతే కంపెనీ ఇచ్చిన లీవులు, ఓకేనండి, కంపెనీ ఇచ్చిన ఈ సిక్ లీవ్లు కానివ్వండి, ఎర్నింగ్ లీవ్స్ కానివ్వండి, అలాగే క్యాజువల్ లీవ్స్ కానివ్వండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే అదనంగా లీవ్ పెడతారో సో అప్పుడు మీకు లాస్ ఆఫ్ పేమెంట్ ఎల్ఓపి అని చెప్పేసి పడుతుంది కదండి. సో ఆ ఎల్ఓపి ఏదైతే ఉందో దాన్ని ఎన్సీపీ డే కింద పరిగణిస్తారు. ఎందుకంటే మనకి ఎల్ఓపికి అమౌంట్ ఇవ్వరు. ఓకేనా, రోజుకి మనకి 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు పడుతుంది కదా. సో అందులోంచి మనకి 12% కట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో కట్ అయిపోయి సో దాన్ని మనకి ఎన్సీపీ డే కింద పరిగణిస్తారు. సో దానికి మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఈపీఎఫ్కి ఆ రోజుని తీసేసి అందులో సమ్ అమౌంట్ తీసేసి ఈపీఎఫ్ ఈసీఆర్లో సబ్మిట్ చేసి సో దాన్ని ఈపీఎఫ్కి పే చేస్తారు. ఓకేనా, సో ఎల్ఓపి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనకి నాన్ కంట్రిబ్యూషన్ పీరియడ్గా గుర్తిస్తారు. ఆ రోజుగా గుర్తించి అక్కడ మనకి అమౌంట్ అనేది కట్ చేస్తారు. మీరు గమనించారో లేదు, ఒక్కొక్కళ్ళు 10 రోజులు ఎల్ఓపీలో లేకపోతే 15 రోజులు ఎల్ఓపీలో అంటే సిక్ అయ్యో లేకపోతే ఇంకేదైనా సమ్ ఇష్యూ అయ్యి మానేస్తుంటారు. అప్పుడు మాత్రమే తక్కువ కంట్రిబ్యూట్ అవుతూ ఉంటుందన్నమాట మన ఈపీఎఫ్ అకౌంట్లో. ఓకేనండి, ఈసీఆర్లో తక్కువ చూపిస్తారు ఎంప్లాయర్. సో ఎల్ఓపిని ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్గా మనకి ఎల్ఓపిని, లాస్ ఆఫ్ పేమెంట్ని మనకి ఎన్సీపీ డేగా గుర్తిస్తారు. మిగతా లీవ్లు అనేవి గుర్తించరు అనమాట. ఎందుకంటే అవి కంపెనీ అఫీషియల్గా ఇచ్చింది కాబట్టి అది ఎన్సీపీ డే అనేది కాదనమాట. ఇక్కడ ఈ వ్యక్తికి 0 ఎన్సీపీ డేస్ ఉన్నాయి. అంటే 9 సంవత్సరాలు 3 నెలలు చేశాడు, బట్ ఒక్క ఎల్ఓపి కూడా లేదు. ఇక్కడ మనకి మన సర్వీస్లో ఎన్ని ఎల్ఓపీలు ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే ఎన్నో లీవ్లు పెట్టేస్తుంటాం. చాలామంది ఏంటంటే సో క్యాజువల్గా లీవ్లు పెట్టేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి ఎన్ని ఎల్ఓపీలు పడ్డాయి అనేది కూడా తెలియకపోవచ్చు. ఓకేనా, ఎంప్లాయర్ అయితే చెప్తారు, బట్ ఏంటంటే కొంతమంది అడగరు.
సో అట్లాంటి సందర్భంలో మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఎల్ఓపీలు ఉన్నాయనేది చాలా సింపుల్గా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఎల్ఓపీని మనకి ఎన్సీపీడీ కింద గుర్తిస్తారన్నమాట. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, క్లెయిమ్స్ అనేవి ఎన్సీపీడీస్ కింద మనకి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా సార్, ఎందుకు అయిపోతూ ఉంటాయని చెప్పేసి. సో ఎంప్లాయీస్ ఏంటంటే కాస్త తికమక పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే ఒక వ్యక్తి ఒక నెలలో ఒక 20 days రాకుండా ఒక 10 days అనేది వచ్చిన ఓకేనండి. సో ఆ సందర్భాల్లో వీళ్ళు ఫుల్ అమౌంట్ అనేది ఓకేనా, ఫుల్ కంట్రిబ్యూషన్ అనేది చేసేస్తూ ఉంటారన్నమాట. కొంతమంది ఎంప్లాయర్స్ 20 days ఎన్సీపీ చూపించినా కానీ ఫుల్ కంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. అట్లాంటి సందర్భంలో ఇబ్బంది అవుతుంది, దానికి క్లారిఫికేషన్ అడుగుతారు ఈపీఎఫ్ వాళ్ళు ఓకేనా. సో కొన్ని సందర్భాలు ఏంటంటే అన్ని రోజులు వస్తాడు, 30 రోజులు వస్తాడు, 30 రోజులు కూడాను చూపిస్తారు కరెక్ట్గానే. సో చూపించిన కంట్రిబ్యూషన్ తక్కువ చూపిస్తారన్నమాట ఎన్సీపీ కింద. సో అట్లాంటి సందర్భంలో కూడా మనకి క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి, దానికి క్లారిఫికేషన్ అడుగుతుంటారు అన్నమాట ఓకేనా. సో అటు అయినా కానండి సంథింగ్ క్లారిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఎన్సీపీ డేస్ కింద అడుగుతారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇదే ఓకేనా. చూసారు కదండి, ఈ వ్యక్తికి మనకి 0 ఎన్సీపీ డేస్ ఉన్నాయి ఈ ఇయర్స్లో. 9 సంవత్సరాలు 3 నెలల్లో అసలు ఒక ఎల్ఓపీ కూడా పెట్టలేదు కాబట్టి ఎన్సీపీ డేస్ అనేవి లేవు. మీకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా. దీనితో లాగౌట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో అకౌంట్ని చూపిస్తాను మీకు, లాగిన్ అవుతున్నాను, మీకు చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వగానే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు సర్వీసెస్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్సీపీ డేస్ అనేవి 12 days ఉన్నాయండి ఓకే. సో తను 11 సంవత్సరాల 7 నెలలు చేశాడు ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ అనేది. సో దీని కారణంగా ఏంటంటే తను ఎల్ఓపీస్ పెట్టాడు కాబట్టి 12 ఓకేనండి 12 days అనేది ఎల్ఓపీస్ పెట్టాడు. దీని కారణంగా ఎన్సీపీ డేస్ అనేవి 12 daysగా పరిగణించడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి చూస్తారు ఓకేనా. లాస్ ఆఫ్ పేమెంట్ ఓకేనా. సో ఏదైతే మన దగ్గర నుంచి అమౌంట్ కట్ అయిపోతుందో, మనకి శాలరీ అనేది తక్కువ పడుతుందో ఆ లీవ్కి మాత్రమే ఎన్సీపీ డే కింద మనకి పరిగణిస్తారు, ముఖ్యంగా ఎల్ఓపీ ఓకేనా. సో చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.